కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ను అత్యంత కిరాతకంగా చంపేశాక ఆయన భార్య పల్లవి మరో డీజీపీకి ఒక మెసేజ్ పెట్టారు. అదేంటో తెలుసా? ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్, అంటే నేను ఆ రాక్షసుని చంపేశా అని అర్థం. ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆ కర్ణాటక మాజీ డీజీపీకి షాక్ కొట్టినంత పని అయిందంట. ఇక్కడ మనం గమనించాల్సినవి 2 పాయింట్లు అండి. ఒకటోది తన భర్తనే అత్యంత దారుణంగా చంపేయడం. రెండోది ఆయన చనిపోయిన తర్వాత కూడా వేసమెత్తు పశ్చాత్తాపం కూడా లేకుండా అతను వేసేసాం, ఓ పని అయిపోయింది అన్నట్టుగా దర్జాగా మరో మాజీ డీజీపీకి మెసేజ్ చేయడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. అసలు నిజంగా ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే సమాజంలో రోజు రోజుకు విలువలు పతనం అయిపోతున్నాయి, కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనడానికి ఇది మరో లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మరో విషయం కూడా బయటపడిందండి. అదేంటంటే భర్తను చంపాక ధీమాగా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కూడా ఐ హ్యావ్ కిల్డ్ ద మాన్స్టర్ అని చెప్పింది భార్యమని. అందరికి ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే చనిపోయిన పెద్ద అయిన సాదా సీదా వ్యక్తి కాదు కదా, కర్ణాటక రాష్ట్రాన్ని శాసించిన పోలీస్ బాస్, డీజీపీ, మాజీ డీజీపీ, ఏమైనా చిన్న చిన్న పోస్ట్లో ఉన్నాడు ఆయన. మరి అలాంటి ఆయనకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కనీసం హోమ్ గార్డ్ అయినా సెక్యూరిటీగా ఉండడా? ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా అని చాలామంది కనిపిస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికైనా ప్రైవేట్ స్పేస్ అనేది ఇంట్లోనే కదా ఉంటుంది. ఎంత సెలబ్రిటీ అయినా, విఐపి అయినా, వివిఐపి అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకు పర్సనల్ స్పేస్ అనేది ఎక్కడుంటుంది? ఇంట్లోనే కదా. అది కూడా భార్య పిల్లల మధ్యలోనికి వచ్చేసే, భార్య భర్తల మధ్య కూడా వచ్చేసే సెక్యూరిటీ అనేది ఇంకా ప్రపంచంలోకి రాలేదు. ఎంత పెద్ద విఐపి అయినా సరే వాళ్ళ స్పేస్ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉంటుంది. సో ఇక్కడ ఈ ఓం ప్రకాష్ ఇష్యూలో కూడా అదే జరిగింది. అలాగే ఈ వీడియోలు ఏంటంటే కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ను స్వయంగా ఆయన భార్య అత్యంత భయంకరంగా ఎందుకు చంపేసింది, ఆమె కుమార్తె అంటే ఓం ప్రకాష్ కూతురు కూడా ఎందుకు సహకరించింది, వీళ్ళిద్దరికీ ఉన్న ఓం ప్రకాష్ భార్య అలాగే ఓం ప్రకాష్ కూతురికి ఉన్న మానసిక సమస్యలు ఏంటి, ఆ జబ్బు ఏంటి, అలాగే అసలు పోలీసుల్లో ఉన్నత స్థానమైన డీజీపీ స్థాయిలో పోస్టులో ఉండి రిటైర్ అయ్యాక వాళ్ళకు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారనే విషయాలను కూడా చాలా లోతుగా క్రిస్టల్ క్లియర్గా చెబుతాను. ఎప్పటిలాగే మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్స్ కొట్టట్లా. మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే చాలామందికి రీచ్ అయితే ఉంటుంది, నోటిఫికేషన్స్ పుషప్ అయితే అవుతాయి. సో ఒక లైక్ అయితే కొట్టేసి వీడియో కంటిన్యూ చేసి మన చుట్టూ ఇలా కూడా జరుగుతుందా అని మీరు షాక్ అయ్యే, ఫ్యూజులు ఎగిరిపోయే అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కనుక వాటి అన్నింటి మీద అప్డేట్స్ అయితే నేను నా వీడియోలో డెప్త్ అనలైజ్ అయితే చేస్తాను. ఈ ఓం ప్రకాష్ 1981 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. బీహార్లోని చంపారన్ ఇతని సొంత ఊరు. మార్చి 2015లో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో రిటైర్ అయ్యారు ఆయన. ప్రజెంట్ ఆయన వయసు 68 ఏళ్ళు. అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి చాలా మంచి పేరు ఉంది. అనేక ఉన్నత స్థానాలను ఆయన అధిరోహించారు కూడా. అలాగే భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఓం ప్రకాష్ ఐపీఎస్కి ఎంపికైన తర్వాత ఒక మంచి అధికారిగా, ఒక మానవతావాదిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు తెచ్చుకున్నారు ఆయన. అలాంటి పేరు తెచ్చుకున్న ఆయన గురించి చంపేసిన తర్వాత ఆయన భార్య చేసిన మెసేజ్ ఏంటి? ఆ మెసేజ్ చూస్తే ఈయన మాన్స్టర్ అని లెక్క అర్థమవుతుంది అక్కడ. బట్ రియాలిటీ ఏంటి? ఆయన కామ్, కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్గా ఉండే ఒక ఐపీఎస్ అధికారి. అంటే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావాలి, చనిపోయిన ఆయన మాన్స్టరా, లేక ఆయనను దారుణంగా హతమార్చి చనిపోయిన తర్వాత కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఆయన భార్య మాన్స్టరా? ఇది ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు రియల్ మాన్స్టర్ అనేది. ఈ ఓం ప్రకాష్కు ఆయన భార్య పల్లవికి గత కొన్ని రోజులుగా చాలా కుటుంబ ఇష్యూస్ అయితే అందరిలో ఉన్నట్టుగానే తీవ్రమైన కుటుంబ గొడవలు అవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆయన తమ బంధువు ఒక ఆయనకు ఆర్థికంగా సాయం చేయడం. ఆ బంధువు కూడా మళ్ళీ ఆయన తరపు వ్యక్తి కాదు, ఆయన భార్య తరపు వ్యక్తే. కానీ అది కూడా ఆమెకి ఇష్టం లేదు, అసలు ఎవరిని ఇంటికి కూడా రానిచ్చేది కాదంటే ఆమె. ఎందుకని అది కూడా చెబుతా. అంటే సాధారణంగా భార్యాభర్త గొడవలు పడేది మ్యాక్సిమం ఎక్కడండి? మా వాళ్ళని చూడట్లేదంటే మా వాళ్ళని చూడట్లేదు, ఇక్కడ జరిగింది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ సినారియో. పోనీ ఆయన తరపు బంధువులకి ఏమైనా ఆర్థిక సహాయం చేసినట్టు అది కూడా కాదు, భార్య తరపు బంధువులకే సాయం చేసినట్టు అది కూడా ఆవిడికి నచ్చలా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉత్తర కర్ణాటక దండేలి ప్రాంతంలో వాళ్ళకు 17 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఏంటి ఓం ప్రకాష్ తన కొడుక్కి అలాగే చెల్లి సరితకు రాసేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఆయన. ఎందుకంటే ఆయనకు భార్య కుమార్తె దగ్గర ఉండడం కూడా ఏమాత్రం నచ్చేది కాదు. ఆ పొలం ఏదో కొడుక్కి చెల్లికి ఇచ్చేద్దాం, వాళ్ళ దగ్గర ఉండడానికి కూడా ఇప్పుడు ఇష్టపడేవాడు ఆయన. ఈ విషయంలో కూడా ఓం ప్రకాష్ భార్య పల్లవి ఆ మధ్య కొంతకాలం క్రితం తమ ఇంటి ముందు ఆందోళన చేసింది. ఆమె భర్తకి వ్యతిరేకంగా కూర్చొని ఆందోళన చేసింది. పైగా తన భర్తను ఎంత బదనాం చేయాలో అంతా చేస్తూనే వస్తుంది ఆమె.
ఏకంగా ఐపీఎస్ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు ఉద్యోగుల ఫ్యామిలీ గ్రూపులో కూడా తన భర్త గురించి చెడుగా పోస్టులు పెట్టేది ఆమె. నా భర్త నన్ను హింసిస్తున్నాడు, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు, తుపాకీ పట్టుకుని ఇంట్లో తిరుగుతున్నాడు, నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత, నాకు చాలా భయంగా ఉందంటూ మెసేజ్లు పెట్టేది ఆ గ్రూప్స్లో. ఈ వాట్సాప్ మెసేజ్లు అంతా చూసిన వాళ్ళేమనుకున్నారు, ఏంటి ఈ ఓం ప్రకాష్ మరి ఎంత క్రూరుడా, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడా, పాపం ఆవిడకి ఎంత టార్చర్ పెట్టేస్తున్నాడో అన్న మాదిరిగా వాళ్ళు అనుకున్నారు. ఆ మాదిరికి ఇప్పుడు మెసేజ్లు పెట్టింది. కానీ ఓం ప్రకాష్ కొడుకు కార్తికేయ చెబుతున్న ఫ్యాక్ట్స్ వింటే అసలు మాన్స్టర్ ఎవరో మనకు తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు ఆ గ్రూపులో ఇవిడ పెట్టిన మెసేజ్లు చూసే వాళ్ళు కూడా బాబోయ్ ఇదా రియాలిటీ అనే విషయం అర్థమైంది. ఈవిడ రియల్ మాన్స్టర్ ఈవిడ అనే విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే కార్తికేయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెబుతున్న విషయాలు చాలా షాకింగ్గానే ఉన్నాయి. చాలా రోజులుగా తన తల్లి చెల్లి డిప్రెషన్లో ఉన్నారంట. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు తల్లి పల్లవి, చెల్లి కృతి ఆ తండ్రి ఓం ప్రకాశ్ని చంపేస్తామని విపరీతంగా బెదిరించేవాళ్ళంట. ఈ విషయాన్ని కార్తికేయ బయటపెట్టాడు. ఇప్పుడు గత వారం రోజులుగా, పర్టికులర్గా గత వారం నుంచి అదే పని మీద ఉన్నానన్న మాదిరిగా తన తల్లి బిహేవ్ చేసేదంట. చంపేస్తా అంటూ తన తల్లి బాగా బెదిరించిందని ఇప్పుడు బయటపెట్టాడు ఆయన. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన కర్ణాటక పోలీసులకి అధిపతిగా పనిచేసిన వ్యక్తి ఎంతోమంది కరడుగట్టిన నేరస్తులను గడగడలాడించాడు. పోలీసులకి, పొలిటికల్ పార్టీలకి, పొలిటీషియన్స్ కూడా చుక్కలు చూపించిన ఆ వ్యక్తి భార్య పదే చంపేస్తారంటే ఆమె బెదిరింపులకి భయపడి తన చెల్లి సరిత కుమార్ ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన చెల్లి ఇంట్లో తలదాచుకున్నాడు ఆయన. అక్కడే ఒక 3 రోజులు ఉండిపోయాడు పాపం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మేనత్ ఇంటికి శనివారం వెళ్ళింది ఓం ప్రకాష్ కుమార్తె కృతి. లేదు నాన్న నువ్వు ఇక్కడ ఉండొద్దు, వచ్చేసే మన ఇంటికి వెళ్ళిపోదాం పదనాన్న అంటే చాలా తీయగా కబుర్లు చెప్పింది. వాస్తవంగా ఓం ప్రకాష్కి అయితే అక్కడి నుంచి రావడం ఏమాత్రం ఇష్టం లేదు, తన ఇంటికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు, అది కూడా తన కుమార్తెతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అయినా సరే కుమార్తె పదే ఫోన్లు చేయడం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మేనత్ ఇంటికి వెళ్ళి నువ్వు వచ్చేనాన్న అని పిలవడం, ఒత్తిడి తేవడం, ఇక ఇష్టం లేకపోయినా కూతురు తీవ్ర ఒత్తిడి తేవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగానే పాపం వచ్చాడైనా ఆఖరికి బలైపోయాడు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనతో గొడవలు పడి ఆఖరికి ఇలా బలైపోయారంటూ ఆయన కొడుకు అసలు విషయం బయటపెట్టేశాడు. అంటే తల్లి కూతురు పక్కా స్కెచ్తోనే ఆయనను ఇంటికి రప్పించి పథకం ప్రకారం అంతా చేసినట్టు ప్రాథమికంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఏంటి వాళ్ళిద్దరికీ ఏమైనా పిచ్చా అనే కదా. ఎస్, అదే అసలు పాయింట్ కూడా. తన తల్లి పల్లవి గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడుతుందని, దానికోసం ట్రీట్మెంట్ కూడా జరుగుతుందని కార్తికేయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా చెప్పాడు. డీజీపీ గారు సర్వీస్లో ఉండేటప్పుడే కాదు, సర్వీస్ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అనేక సార్లు ఇదే విషయం నాన్నతో కూడా చెప్పి బాధపడ్డారు. ఎన్నో దగ్గరలు చూపించాం, ఎంతో ఖర్చు పెడుతున్నాం, లక్షలు ఖర్చు అవుతున్నా నయం అవ్వట్లేదు, మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడ్డారని ఈ వీవీఐపీకి సెక్యూరిటీ చూసే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా చెప్పారు ఇదే విషయం. అంటే ఆవిడ గత 12 ఏళ్ళుగా ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇక్కడ స్కిజోఫ్రీనియా అంటే మతి స్థిమితం కోల్పోవడం, ఇది తీవ్రమైన మానసిక వ్యాధి. వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. అంటే వాళ్ళ మైండ్ మీద వాళ్ళకి ఏమాత్రం పట్టు ఉండదు. అందుకే చాలా అసాధారణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, అనవసరమైన భయాలు, ఆందోళనతో షేక్ అయిపోతుంటారనమాట. వాళ్ళ బిహేవియర్తో ఎదుటి వాళ్ళు కూడా అల్లాడిపోతారు, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని లెక్క. సో ఇదన్నమాట అసలు విషయం. తన భర్త నుంచి తనకు ప్రమాదం ఉందని తరచూ భయపడుతూ ఊహాలోకంలో ఉన్న తన తల్లే అసలైన హంతకరాలని ఆమెకు చెల్లి పూర్తిగా సహకరించిందని తన బలంగా నమ్ముతున్నట్టుగా కార్తికేయ పోలీసులకు ఫిర్యాదులో రాతపూర్వకంగా చెప్పాడు. ఇప్పుడు పోలీసుల విచారణలో కూడా తల్లి కూతురు ఇద్దరు కలిపి ఈ నేరంలో పాల్పంచుకున్న విషయం కూడా స్పష్టమైంది. సో ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ట్రేస్ చేశారు. అందుకే వాళ్ళే చేశారు అనే విషయం అయితే ఆ గంటల వ్యవధిలోనే కనిపెట్టేశారు. వీళ్ళిద్దరిని ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఈ తల్లి కుమార్తె ఎంత తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో చెప్పడానికి ఓం ప్రకాష్ను వాళ్ళు హింసించిన విధానం చూస్తే అర్థమవుతుంది. పోలీసులు ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లను బట్టి చూస్తే, అలాగే ఇందాక నేను చెప్పే కదా వీవీఐపీల సెక్యూరిటీ చూసే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే అసలు ఎంత దారుణంగా చంపేశారంటే భార్య ఆయన కళ్ళల్లో కారం జల్లింది, తర్వాత ఆయన కుర్చీకేసి కట్టేసింది, వంట నూనె పోసేసింది, చాకు 2 చాక్స్ ఉన్నాయంట అక్కడ, 2 కత్తులు, ఒక గ్లాస్ బాటిల్తో దారుణంగా పదే పొడిచి చంపేశారని అర్థమైంది. అలాగే చావు బతుకుల మధ్య ఆయన దాదాపు ఒక 20 నిమిషాలు కొట్టుమిట్టాడుతూ తనను కాపాడండి అని వేడుకున్నారంట. కానీ తల్లి కూతురు ఏమాత్రం కనికరం చూపలేదు. ఇంకా ఊపిరి ఉందనే తలపై కొట్టి మరీ చంపేశారు. చనిపోయారని నిర్ధారణ చేసుకున్నాక మొత్తం మరింత కారంపొడి జల్లేశారు. ఎందుకంటే డాగ్స్ వచ్చి పసిగట్టకూడదు అని చెప్పి. ఆఖరికి ప్రాణాలు కోల్పోయి రక్తం మడుగులో భర్త పడి ఉంటే నేను మాన్స్టర్ని చంపేసా అంటూ అడ్డు తొలగించుకున్నా అంటూ ఫోన్లో చెప్పడం, ఫోన్లో మెసేజ్ పెట్టడం, ఆ రాక్షసుడిని చంపేశానంటూ ఈమె విల్లా బయటకు వచ్చి పెద్దగా అరిచి కేకలేసి కూడా సెలబ్రేట్ చేసుకుందంటే ఇప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం.
ఈ దారుణానికి ముందు పల్లవి ఏకంగా 5 రోజుల పాటు గూగుల్లో హత్య గురించి వివరాలు సెట్ చేశారు. ఎక్కడ నరాలు కట్ అయితే మనిషి వేగంగా చనిపోతాడో అవి తెలుసుకున్నారని కూడా పోలీసుల విచారణలో తేలింది. నో డౌట్ ఈ స్క్రిజోఫీనియా లక్షణాలున్న ఈ తల్లి పిల్ల కలిసే మాజీ డీజీపీ ప్రాణాలకి ఎసరబెట్టారని అర్థమైపోతుంది. ఈ మానసిక వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తన పరా భేదం లేకుండా వీళ్ళు చాలా వైల్డ్గా ఒక్కోసారి బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా బిహేవ్ చేసి ఈయన పొట్టనైతే పెట్టుకున్నారు.